నాకు ఒకటే ఇన్స్పిరేషన్, ఇంకోటి మర్చిపోయాను. ఏంటంటే ఇప్పుడు నాన్నగారిది కర్ణ ఉంది, దాంట్లో ఒక డైలాగ్ ఉంది. అంటే భాష మీద మనం ఎట్లా జనాన్ని అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ మన భాష ఇట్స్ కాల్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. తెలుగు అనేది అంత సుమధురమైన భాష, అలాగే పవర్ఫుల్ భాషను కూడా చేసింది నాన్నగారే. మళ్ళీ అప్పటిదాకా మనకి పుస్తకాలు, ఆ కవిత్వం, వాటి వరకే రెస్ట్రిక్ట్ అయింది భాష మంది. ఇప్పుడు కర్ణలో ఉంది, లేకపోతే విరాగి అయిన పాండురాజుకు సరగణి కుల ప్రవర్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులు అని అది ఇదని దాని ఇంట్రెస్ట్ కలగడానికి మళ్ళీ నెమ్మదిగా ఒక్కొక్క లైన్కి మరి పాండవులు, దాని తర్వాత మళ్ళీ పాండవులు లాగినప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది జనరల్గా. అర్థం కాని వాడికి, బామనుడికి అర్థం కాదు. ఏంటి ఎందుకు ఇలా లాగాడాయన, పాండవులని ఎందుకు లాగాడాయన అని. అప్పుడు నెమ్మదిగా ఏ పండితుల దగ్గరికి వెళ్ళడం, తెలుసుకోవడం, ఏంటండి ఎందుకు అలా లాగాడాయన పాండవులు అని. అంటే అదే అతనికి వాళ్ళ మీద ఉన్న కసి, కోపం అది అని దాని అర్థం తెలుసుకుని వాళ్ళే నెమ్మదిగా విని 10 సార్లు చివరికి ఒక్కొక్కడు ఒక్కొక్క ఎన్టీఆర్ రామారావు అయిపోయి వాళ్ళే కాళ్ళల్లో పైకి వేసుకుని డైలాగులు చెప్పే. అంటే మాధ్యమం, సినిమా మీడియా అండ్ ఆలోచన మాధ్యమమే కాదు, ఒక హౌ టు ఎలా దాన్ని. ఇప్పుడు పిల్లలకు ఉంది, నేను చెప్పాను ఇందులో మేకతోక 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 మేక మేకతోక మేకతోక మేక ఒక్కొక్క తోక మేక మేకతోక మేక మేక ఒక్కొక్క తోక మేక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. ఏమి లేదు, అర్థం అవుతుంది, మేక తోక అంతే. అలా అంటే పాత సినిమాల్లో కూడా కొంచెం ఏదో దోమగుత్తుకు వచ్చాను అని ఆడు భట్టుడు అడుగుతాడు అక్కినే నాగేశ్వరరావుని. అడితే గంజాయి దాగి తురకల సంజాతము చేత కళ్ళు చబికొన్నావా కొడక, ఎక్కడ కొంచెం యుద్ధము దోమగుత్తుకు వచ్చాను అనగానే మళ్ళీ నాన్నగారు నాగేశ్వరరావుని అడగడం, మీకు ఆ సమస్య ఇస్తున్నాం పూరించండి రామలింగ తెల్లాల రామలింగ గారు అని. కానీ రంజన చెడి పాండవులు హరిభంజనులరై వెరటు కొలుపు పాలైది అకట సంజయ విధి నేమందును కుంజరు యుధము దోమగుత్తుకు వచ్చాను అని. అది భాషలో ఉన్న టంగ్ ట్విస్టర్స్ ఉన్న అర్థం ఎలా మార్చేసి, అయ్యా రామకృష్ణ నీ తలకి 2 వైపులా పదునేనయ్యా అంటారు నాన్నగారు. క్లాసిక్ వాళ్ళు పుట్టారండి, వాళ్ళు ఆ పాత్రకు పుట్టారు అంతే. నాన్నగారు కానీ నాగేశ్వరరావు కానీ అట్లా పుట్టారు. అలాగే ఈ పాత్రకి నాకు అవకాశం కలగడం అనేది నా ముందుగా బిడ్డగా పుట్టడం, తర్వాత నాకు అవకాశం రావడం హ్యాట్స్ ఆఫ్ టు మా నిర్మాత గారికి, మా డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు గారికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను, ఇటువంటి అద్భుతమైన సినిమా పాత్ర నా చేత చేయించినందుకు. చాలా చాలా సంతోషం. అండ్ శ్రీదేవి మూవీస్ ద్వారా మరెన్నో మంచి సినిమాలు రావాలని, శ్రీదేవి మూవీస్ ద్వారా ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.